జై శ్రీమన్నారాయణ. ఈరోజు విష్ణు పురాణంలో ప్రథమాంశమునందలి నవమోధ్యాయమునికి సంబంధించి సముద్ర మదనము అని నిన్నటి వరకు పార్ట్ ఏ క్రింద పారాయణం చేసుకొని ఉన్నాము. తదుపరి భాగము ఇప్పుడు. యః కారణం చ కార్యం చ కారణస్యాపి కారణం కార్యస్యాపి చ యః కార్యం ప్రసీదతు సనో హరిః. కారణము తానే, కార్యము తానే, కారణముకు కూడా కారణము తానే, కార్యమునకు కార్యము కూడా తానే అయిన ఆ శ్రీహరి ప్రసన్నుడగుగాక. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం. య ఇతి కారణం ప్రకృతిః మహతః కారణత్వాత్ కార్యం మహాన్ కారణస్య ప్రకృతిరేరపి కారణం బ్రహ్మ కార్యస్య మహతః కార్యమహంకారః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కారణం అనగా ప్రకృతి. ప్రకృతి మహత్తత్వమునకు కారణము కదా. కార్యము మహత్తత్వము. కారణమైన ప్రకృతిలో కూడా కారణము బ్రహ్మ. కార్యమైన మహత్తత్వమునకు కార్యము అహంకారము. కార్యకార్యస్య యత్కార్యం తత్కార్యస్యాపి యస్వయం తత్కార్యకార్యభూతో యః తతశ్చ ప్రణతాః స్మతం. కార్యమునకు కార్యమైన దానికి కార్యము, దాని కార్యమునకు కూడా స్వయముగా తాను కార్యము, ఆ కార్యమునకు కూడా కార్యభూతుడు. అందువలన అతనికి మేము నమస్కరించుచున్నాము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. కార్యకార్యస్యేతి కార్యకార్యస్య కార్యభూత మహత్కార్యస్వాహంకారస్య కార్యం తన్మాత్ర పంచకం తస్యాపి కార్యం భూతపంచకం తత్కార్యస్కాందస్య కార్యం చతుర్ముఖః తతస్య కార్యమిత్యనుషంగః తత్కార్యం చ తత్సర్వం యస్వయమేవ తం ప్రణతాస్మే త్వన్మయః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. కార్యకార్యస్యేతి కార్యకార్యస్య కార్యభూతమైన మహత్తత్వమునకు కార్యము అహంకారము. అహంకారమునకు కార్యము పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలకు కార్యము పంచభూతములు. పంచభూతములకు కార్యము అండము. అండములకు కార్యము చతుర్ముఖ బ్రహ్మ. ఆ బ్రహ్మ కార్యము జగత్తు. ఇదంతా స్వయముగా ఆ శ్రీమన్నారాయణుడే. అతనిని నమస్కరించుచున్నాము అని అన్వయము. కారణం కారణస్యాపి తస్య కారణకారణం తత్కారణానాం హేతుం తం ప్రణతాః స్మ సురేశ్వరం. కారణముకు కూడా కారణము, దాని కారణమునకు కారణము, ఆ సకల కారణములకు కారణము అయిన ఆ దేవ ఈశ్వరుని నమస్కరించుచున్నాము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. కారణమితి కారణస్య జగత్కారణస్య చతుర్ముఖస్య కారణమండం తస్య కారణం భూతపంచకం తత్కారణం తన్మాత్రాపంచకం తత్కారణమహంకారమహత్ప్రకృతీనాం హేతుం కారణం కారణావస్థం కార్యావస్థం చ సర్వం త్వమేవేత్యర్థః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. కారణం ఇతి కారణమునకు జగత్కారణమైన చతుర్ముఖునకు కారణమైనది అందము. ఆ అందమునకు కారణము భూతపంచకము. భూతపంచకమునకు కారణము పంచతన్మాత్రలు. ఆ పంచమాత్రలకు కారణము అహంకారము. ఆ అహంకారమునకు కారణము మహత్తత్వము. దానికి కారణము ప్రకృతి. దానికి కారణము పరమాత్మ. కారణావస్థ కార్యావస్థ అంతా నీవేనయ్యా అని అర్థము. భోక్తారం భోజ్యభూతం చతుస్రష్టారం సృజ్యమేవ చ కార్యకర్తృస్వరూపం తం ప్రణతాస్మ పరం పదం. భోక్త అయిన వానిని భోజ్యమైన వానిని సృజించువాడా,
సృజించబడినది కార్యరూపము కర్తృరూపము అయిన ఆ పరమపదుని నమస్కరించుచున్నాము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య భోక్తారమితి భోజ్యం భోగ్యం శబ్దాతి సృజ్యం ఘటాతి కార్యం యాగాదిగత్యాదిజ పరం పదం పరమం ప్రాప్యస్థానం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. భోక్తారమితి భోజ్యం భోగ్యమైన శబ్దాదులు, సృజ్యం ఘటాదులు, యాగాదులు, గత్యాదులు, పరం పదం పరమ ప్రాప్యమైన స్థానము. విశుద్ధ బోధోవన్నిత్యం అజమక్షయమవ్యయం అవ్యక్తమవికారం యత్తద్విష్ణో పరమం పదం. విశుద్ధమైన జ్ఞానము వలె నిత్యము జన్మనాశ వికారములు లేనివాడు, ప్రకృతి తానైనను ప్రకృతికుండు వికారములు లేనివాడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పరమ ప్రాప్య స్థానమును నమస్కరించుచున్నాను. న స్థూలం న చ సూక్ష్మం యన్న విశేషణ గోచరం తత్పదం పరమం విష్ణో ప్రణమామమ సదామలం. స్థూలము కాదు, సూక్ష్మము కాదు, విశేషణములైన ఇంద్రియములకు గోచరము కానిది శ్రీ మహావిష్ణువు యొక్క పరమ పదమును నిరంతరము నమస్కరించుచున్నాము. ఇది సదా పరిశుద్ధము. యస్యాయుతాయుతాం శాంసే విశ్వశక్తిరియం స్థితా పరబ్రహ్మస్వరూపస్య ప్రణమామస్తమవ్యయం. ఆ పరమాత్మ యొక్క 10 లక్షల అంశంలోని ఒక అంశలో ఈ సకల విశ్వశక్తి నిలిచినది. అట్టి పరబ్రహ్మ స్వరూపమైన వికారము లేని ఆ పరమాత్మను నమస్కరించుచున్నాము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యస్యేతి అయుతాంశో యః తస్యాయుతాంశో యః తస్యాంసే స్థితా మేరోరివాణుః పాదోస్యేత్యాదిః విశ్వశక్తిః జగన్మయీ. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం. యస్యేతి 10,000వ అంశము, దీనిలోని 10,000వ అంశము, దాన 10,000 అంశలో ఈ విశ్వశక్తి నిలిచియుంది. మేరువులో అణువు వలె పాదోస్య విశ్వభూతాని అని కదా శృతివాక్యము. విశ్వశక్తి అనగా జగన్మయము. యద్యోగినః సదోద్యుక్తా పుణ్యపాపక్షయే క్షయం పశ్యంతి ప్రణవే చింత్యం తద్విష్ణోః పరమం పదం. పుణ్యము పాపము క్షయించినను క్షయము కాని ప్రణవములోనే ధ్యానించదగినదిగా చూచుచున్న నిరంతరము యోగులు ప్రయత్నశీలులుగా ఉండి ధ్యానించుచున్న ఆ శ్రీ మహావిష్ణువు పరమపదమును ధ్యానించుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యదితి అక్షయమితి పదశ్చేదః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యత్ ఇతి అక్షయం ఇతి పదశ్చేదనము. యన్న దేవాన మునయో న చాహం న చ శంకరః జానంతి పరమేశస్య తద్విష్ణోః పరమం పదం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పరమ ప్రాప్యమైన స్థానమును దేవతలు, మునులు, నేను అనగా చతుర్ముఖ బ్రహ్మను, శంకరుడు కూడా తెలియజాలడు. శక్తయో యస్య దేవస్య బ్రహ్మ విష్ణు శివాత్మికాః భవంత్యభూతపూర్వస్య తద్విష్ణోః పరమం పదం. అతని కంటే పూర్వము ఎవరూ లేని ఆ దేవదేవుని శక్తులే ఈ బ్రహ్మ విష్ణు శివాత్మకములు. ఆ శ్రీ మహావిష్ణువు పరమపదమును నమస్కరించుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య శక్తయ ఇతి అభూతపూర్వస్య న భూతం పూర్వం యస్మాత్ తస్య సహి సర్వస్మాత్ పూర్వః భూతపూర్వస్యేతి పాఠే భూతానాం పూర్వ ఇతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. శక్తయ ఇతి అభూతపూర్వస్య న భూతం పూర్వం యస్మాత్ తస్య. అతని కంటే పూర్వము ఏదీ లేదు అతనికి అని ఆ శ్రీమన్నారాయణుడే అందరికంటే అన్నింటికంటే మొదటివాడు. భూతపూర్వస్య అని పాఠమున్నచో భూతములకు పూర్వము వాడు అని అర్థము. సర్వేశా సర్వభూతాత్మా సర్వసర్వాశ్రయాచ్యుత ప్రసీద విష్ణో భక్తానాం వ్రజనో దృష్టిగోచరం.
సకలమును శాసించువాడా, సకల ప్రాణులకు ఆత్మభూతుడా, సర్వస్వభూత సర్వాశ్రయ అచ్యుత మా ఎడ ప్రసన్నుడువు కమ్ము, భక్తులకు దృష్టిగోచరుడువు కమ్ము. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశర మహర్షి పలికను. ఇత్యుదీరితమాకర్ణ్య బ్రహ్మణస్త్రిదశాస్తతః ప్రణమ్యోచుః ప్రసీదేతి వ్రజనో దృష్టిగోచరం. ఇట్లు బ్రహ్మ పలికిన పలుకులను వినిన దేవతలు ఆ శ్రీహరికి నమస్కరించి, ప్రసన్నుడువు కమ్ము, మా దృష్టి గోచరుడువు కమ్ము అని పలికిరి. ఎన్నాయం భగవాన్ బ్రహ్మ జానాతి పరమం పదం తన్నతాహస్మ జగద్ధామ తవ సర్వాగతాచ్యుత. అచ్యుత సర్వగత బ్రహ్మ భగవానుడు కూడా తెలియని నీ పరమపదమును నమస్కరించుచున్నాము. ఇత్యంతే వచసస్తేషాం దేవానాం బ్రహ్మణస్తదా ఊచుర్దేవర్షయ సర్వే బృహస్పతి పురోగమాః. ఇట్లు బ్రహ్మ యొక్క దేవతల పలుకుల తరువాత బృహస్పతి మొదలగు దేవర్షులు ఇట్లు పలికిరి. దేవర్షయ ఊచుః. దేవర్షులు ఇట్లు పలికిరి. ఆద్యో యజ్ఞః పుమానిజ్యో యః పూర్వేషాం చ పూర్వజః తం నతాః స్మ జగస్రష్టుః స్రష్టారమవిశేషణం. మొదటి యజ్ఞము, మొదటి పురుషుడు పూజింపదగినవాడు, పూర్వులందరికంటే పూర్వుడు, జగత్తును సృష్టించిన వారిని సృష్టించినవాడు, ఏ విశేషములకును అందని వారిని నమస్కరించుచున్నాము. భగవన్ భూతభవ్యేష యజ్ఞమూర్తిధరావ్యయః ప్రసీద ప్రణతానాం త్వం సర్వేషాం దేహి దర్శనం. భగవానుడా, భూతమును భవ్యమును శాసించువాడా, యజ్ఞరూపమును ధరించినవాడా, వికారములు లేనివాడా, నీవు ప్రసన్నుడవు కమ్ము, నీకు నమస్కరించు వారికి అందరికీ దర్శనము నిమ్ము. ఏష బ్రహ్మా సహాస్మాభిః సహ రుద్రై స్త్రీలోచనః సర్వాదిత్యై సమం పూషా పావకోయం సహాగ్నిభిః అశ్వినౌ వసవశ్చైవ సర్వే చైతే మరుద్గణాః సాధ్యా విశ్వే తథా దేవాః దేవేంద్రశ్చాయమీశ్వరః. ప్రణామ ప్రవణానాథ దైత్య సైన్య పరాజితాః శరణం త్వామనుప్రాప్తాః సమస్తా దేవతాగణాః. మాతో కూడుకొని ఉన్న ఈ బ్రహ్మ రుద్రులతోనున్న శంకరుడు, ఆదిత్యులందరితో, సూర్యభగవానుడు అగ్నులతో, ఈ పావకుడు అశ్వినీ దేవతలు, వసువులు, ఈ మరుద్గణములన్నీ సాధ్యులు, విశ్వదేవతలు, మమ్మలను శాసించు ఈ దేవేంద్రుడు దైత్య సైన్యములచే ఓడింపబడి ప్రణామమును చేయుచు వంగియున్నారు. సకల దేవతాగణములు కూడా నిన్ను శరణువేడియున్నారు. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశర మహర్షిట్లు పలికను. ఏవం సంస్తూయమానస్తు భగవాన్ శంఖచక్రధృత్ జగామ దర్శనం తేషాం మైత్రేయ పరమేశ్వరః. ఇట్లు స్తుతించబడిన శంఖచక్రధారి అయిన శ్రీమన్నారాయణ భగవానుడు పరమేశ్వరుడు వారికి దర్శనమును ప్రసాదించెను. తం దృష్ట్వా తే తదా దేవాః శంఖచక్రగదాధరం అపూర్వరూప సంస్థానం తేజసాం రాశిమూర్జితం ప్రణమ్య ప్రణతాః పూర్వం సంతోషస్తిమితే క్షణాః తుష్టువుః పుండరీకాక్షం పితామహ పురోగమాః. అంతటా దేవతలు శంఖచక్ర గదాధరుని అపూర్వ రూప సంస్థానము కలవానిని ఒక్కచో కూర్చిన తేజస్సుల రాశిని ఆ భగవానుని చూచిన బ్రహ్మాది దేవతలు నమస్కరించి వినయముతో వంగిన వారై, సంతోషముతో నిలుచిన చూపులు కలవారై పుండరీకాక్షుని స్తుతించిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాతమితి అపూర్వరూప సంస్థానం సమస్తలోక విలక్షణ వర్ణాంగ సన్నివేశం
విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. తమితి అపూర్వరూప సంస్థాన సకలలోక విలక్షణమైన వర్ణాంగ సన్నివేశము కలవానిని. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ప్రణమ్యేతి ప్రణమ్య ప్రణతాః పూర్వం ప్రణతా అపి భక్త్యా పునః ప్రణమ్య. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ప్రణమ్యేతి ప్రణతాః పూర్వము నమస్కరించినను భక్తితో మరలా నమస్కరించి అని అర్థము. దేవాః ఊచుః దేవతలు పలికిరి. నమో నమో విశేషస్త్వం త్వం బ్రహ్మా త్వం ప్రినాకధ్రోత్ ఇంద్రస్త్వమగ్నిః పవనో వరుణః సవితాయమః. నీకు మరలా మరలా నమస్కారము. నీవే విశేషము. బ్రహ్మవు నీవే, పినాకమును ధరించిన శంకరుడవు నీవే, ఇంద్రుడవు అగ్నివి నీవే, వసువులు వరుణుడు సూర్యుడు యముడు నీవే. విష్ణుచిత్తీయ వ్యాఖ్య నమో నమ ఇతి అవిశేష సర్వసమః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అవిశేష అంటే సర్వసముడవు. వసవో మరుతస్సాధ్యా విశ్వే దేవగణా భవాన్ యోయం తవాగ్రతో దేవ సమస్తో దేవతాగణః సర్వమేవ జగత్స్రష్టా యతః సర్వగతో భవాన్. వసువులు మరుత్తులు సాధువులు విశ్వే దేవతలు దేవగణములు అన్నీ నీవే. నీ ముందున్న బ్రహ్మ సకల దేవతాగణము సకలము జగత్స్రష్ట అన్నీ నీవే. నీవు అంతటా ఉన్నవాడవు కదా. త్వం యజ్ఞస్త్వం వషట్కారః త్వమోంకారః ప్రజాపతిః వేత్తా వేద్యం చ సర్వాత్మన్ త్వన్మయం చాఖిలం జగత్. యజ్ఞము నీవే, వషట్కారము నీవే, ఓంకారము ప్రజాపతివి నీవే, తెలియవాడువు తెలియదగినది నీవే. సర్వాత్మ ఈ సకల జగత్తు నీ రూపమే, నీ వికారమే. త్వామార్తా శరణం విష్ణో ప్రయాతా దైత్య నిర్జితా వయం ప్రసీద సర్వాత్మం త్రేజసాప్యాయయస్వనః. శ్రీ మహావిష్ణు దైత్యులచే ఓడిపోయి ఆర్తులమైన నిన్ను మేము శరణము పొందితిని. మమ్ములను తేజస్సుతో నింపుము. తావదార్తిస్తదా వాంఛా తావన్మోహస్తదా సుఖం యావన్నయాతి శరణం త్వామశేషాఘనాశనం. సకల పాపములను నశింపచేయి నిన్ను శరణు వేడునంతవరకే ఆర్తి వాంఛ మోహము దుఃఖము ఉండును. త్వం ప్రసాదం ప్రసన్నాత్మన్ ప్రసన్నానాం ప్రపన్నానాం కురుష్వనః తేజసాం నాద సర్వేషాం స్వశక్త్యాప్యాయనం కురు. ప్రసన్న స్వరూప ప్రపన్నులమైన మా విషయమును ప్రసాదించుము. సకల తేజస్సులకు నాథ మా అందరినీ నీ శక్తితో నింపుము. ఏవం సంస్తూయమానస్తు ప్రణతైరమర్హైర్దర్హరి ప్రసన్న దృష్టిర్భగవాన్ ఇదమాహ విశ్వకృత్. ఇట్లు ప్రణతులైన దేవతలచే స్తుతించబడుచున్న శ్రీహరి ప్రసన్న దృష్టి కలవాడై విశ్వకర్త ఇట్లు పలికెను. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానులు పలికిరి. తేజసో భవతాం దేవాః కరిష్యామ్యుపబృంహణం వదామ్యహం యత్క్రియతాం భవద్భిః తదిదం సురాః. దేవతలారా, మీ తేజస్సును వృద్ధి పొందించెదను, కానీ నేను చెప్పిన దానిని మీరు చేయవలేను. అనీయ సహిత దైత్యైః క్షీరాబ్దౌ సకలౌషధీః ప్రక్షిప్యాత్రామృతార్థం తాః సకలా దైత్యదానవాః మంధానం మందరం కృత్వా యోక్త్రం కృత్వా చ వాసుకిం. దైత్యులతో కలిసి సకల ఓషధులను తీసుకువచ్చి క్షీరసాగరమున పడవేసి సకల దైత్య దానవులు మందర పర్వతమును కవ్వము చేసి వాసుకుని కవ్వపుత్రాడును చేసి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అనీయతే అనీయేతి ఓషధీనాం విచిత్రశక్తిత్వాత్ విచిత్రవస్తూత్పత్త్యర్ధ్యమానయనం. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఆనీయేతి
ఓషధులు విచిత్ర శక్తులు కలవి కావున విచిత్రమైన వస్తువును ఉత్పత్తి చేయుటకు కొని తెచ్చుట. మధ్యతామమృతం దేవా సహాయే మయ్యవస్థితే, నేను సాయముగా నుండగా అమృతమును మధించుడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య మధ్యతామితి, అమృతం మధ్యతాం మథనేనామృతముత్పాద్యతాం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం: అమృతం మధ్యతాం, మథనముతో అమృతమును ఉత్పత్తి చేయుడు. సామపూర్వం చ దైతేయాః తత్ర సామాన్యకర్మణి సామాన్యఫలభోక్తారో యూయం వాచ్యా భవిష్యదాం. ఈ విషయమున రాక్షసులు సామపూర్వకముగా సామాన్య కర్మలో సామాన్య ఫలమును పొందెదరు, మీరు ప్రధాన ఫలమును పొందెదరు. వాచ్యాహ అనగా చెప్పుకోదగినవారు అనగా ముఖ్యమైన గొప్ప ఫలమును అనుభవించెదరు. మధ్యమానే చ తత్రాబ్ధౌ యత్సముత్పద్యతే మృతం తత్పనాత్ బలినో యూయం అమరాస భవిష్యదా. సముద్రమును చిలికినందున ఆవిర్భవించిన అమృతమును పానము చేసినందువల్ల మీరు బలశాలులు అమరులు అయ్యెదరు. తథా చాహం కరిష్యామి తే యదా త్రిదశద్విషః న ప్రాప్స్యంత్యమృతం దేవా కేవలం క్లేశభాగినః. దేవతలారా, ఆ దేవశత్రువులైన రాక్షసులు అమృతమును పొందకున్నట్లుగా కేవలము క్లేశమును మాత్రమే పొందునట్లు నేను చేతును. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు అప్పుడు ఇట్లు పలికిరి: ఇత్యుక్తా దేవదేవేన సర్వ ఏవ తతస్సురాః సంధానమసురైః కృత్వా యత్నవంతో మృతే భవన్. దేవదేవుడైన శ్రీహరి ఇట్లు పలుకగా దేవతలందరూ దానవులతో సంధి చేసుకొని అమృతము కొరకు ప్రయత్నము సాగించిరి. నానౌషధీ సమానీయ దేవదైతేయ దానవాః క్షిప్త్వా క్షీరాబ్ధిపయసి శరదభ్రామలత్విషీ మంధానం మందరం కృత్వా యోక్త్రం కృత్వా చ వాసుకిం తతో మదితుమారబ్ధా మైత్రేయతరసామృతం. చాలా ఓషధులను తీసుకువచ్చి దైత్య దానవులు దేవతలు శరత్కాల మేఘముల వలె తెల్లని కాంతిగల పాలసముద్రము పాలలో పడవేసి మందర పర్వతమును కవ్వముగా చేసి వాసుకిని త్రాడు చేసి త్వరగా అమృతము కొరకు చిలకన ఆరంభించిరి. విబుధా సహితా సర్వే యతః పుచ్చం తతః కృతాః కృష్ణేన వాసుకేర్దైత్యాః పూర్వకాయే నివేశితాః. అంతటా శ్రీ విష్ణు మహాదేవుడు దేవతలను వాసుకి తోకవైపు దైత్యులకు వాసుకి శిరము వైపు ఉంచెను. తే తస్య ముఖ నిశ్వాసవన్హినో పహతద్విషః నిస్తేజసోऽసురా సర్వే బభూవిర. తే తస్య ముఖ నిశ్వాసవన్హినోపహతద్విషః నిస్తేజసోऽసురా సర్వే బభూవురమితౌ జసః. గొప్ప తేజస్సు కల అసురులందరూ వాసుకి ముఖ నిశ్వాస విషవన్హిచే కాంతి తగ్గి తేజోహీనులైరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తయితి అమితౌజసః తస్యేత్యన్వయః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం: తే ఇతి అమతౌజసః, అమితమైన తేజస్సు గల వాసుకి యొక్క అని అన్వయము. తే నైవ ముఖ నిశ్వాస వాయునాస్తబలాహకైః పుచ్చ ప్రదేశే వర్షద్భిస్తదా చాప్యాయితాసురాః. ఆ వాసుకి ముఖ నిశ్వాస వాయువుచే పుచ్చ ప్రదేశముననున్న మేఘములు వర్షించగా దేవతలు సంతోషింపచేయబడిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తేనేవైతి వన్హినా స్తంబలాహకైరితి పాఠే పుచ్చే వన్హినాస్తం సంక్షీణమిత్యర్థః
బలాహకైర్భగవతా సృష్టైః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. వన్హినా స్తంబలాహకై అని పాఠమునచో పుచ్చమైన వన్హితో అస్తమించిన మేఘములు అనగా భగవానుడు సృజించిన వానితో. క్షీరోదమధ్యే భగవాన్ కూర్మరూపీ స్వయం హరిః మందరాద్రేరధిష్టానం భ్రమతో భూన్మహామునే. ఇక క్షీరసాగర మధ్యమున తిరుగుచున్న మందర పర్వతమునకు శ్రీహరి తాను స్వయముగా కూర్మరూపమును ధరించి ఆధారముగా నుండెను. రూపేణాన్యేన దేవానాం మధ్యే చక్రగదాధరః చకర్షనాగరాజానాం దైత్యమధ్యే పరేణ చ. ఇంకొక రూపముతో దేవతల మధ్యలో, మరొక రూపముతో దానవుల మధ్యలో చక్రగదాధరుడైన శ్రీహరి నిలచి నాగరాజైన వాసుకుని లాగుచుండెను. ఉపర్యాక్రాంతవాన్ శైలం బృహద్రూపేణ కేశవః తథా పరేణ మైత్రేయ యన్నదృష్టం సురాసురైః. అట్లే చాలా గొప్ప పెద్ద రూపముతో దేవదానవులకు కనపడకుండగా మందర పర్వత పైభాగమును ఆక్రమించి ప్రక్కకు ఒరుగకుండా